నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. తాజా సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, శ్రమనే నమ్ముకున్న అన్నదాతలపై కాలం కన్నెర్ర చేసింది. మొంతా తుఫాన్ ప్రభావం నిజామాబాద్ జిల్లా రైతులను అతలాకుతలం చేసింది. దాదాపు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం ధర్మారం బి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు, రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి సమస్యల మీద దృష్టి తీసుకొచ్చారు? ఇందూరు జిల్లాలో అటు భీమ్గల్ కానీ, సిరికొండ కానీ, దర్పల్లి కానీ, ఇందల్వాయి కానీ, డిచ్పల్లి, నిజామాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా గత 2 రోజుల నుంచి వర్షంతో పంటలు 17 రోజుల కిందట ఎప్పుడు కూడా దసరాకు కోస్తాము. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు కోసిన పంటలన్నీ కూడా 25 రోజులు ఉన్నాయి. ఇగో ఇట్లా నీళ్లు గారుతున్నాయి ఇండ్లకేంచి. ఈ నీళ్లు గారే పంటల్ని రేపొద్దున ఏ రకంగా కాపాడుకోవాలి, రైతు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇది ఇక్కడనే మీరు ఈ ప్రాంతంలో చూస్తే కొన్ని వందల కుప్పలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి మేము ఈ రైతు పరిస్థితి చూసిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా, నిన్న రాత్రి కూడా భయంకరమైన వర్షం పడ్డది. ఇలా ఉదయం చూస్తే ఇది రేపొద్దున దేనికి పనికి వస్తుంది, రైతు ఏ రకంగా కాపాడుకోవాలి. ఈ యొక్క ముందే మొన్నటి వరకు కొంకి రోగమని, ఆ రోగమని, ఈ రోగమని పండాల్సినట వడ్ల కన్నా సగం వడ్లు పడ్డాయి. ఆ పడిన సగం వడ్లన్నా కానీ కౌలు కన్నా కట్టుకుందామని చెప్పి రైతు బాధపడుతున్న సందర్భంలో చాలా ఘోరాతి పరిస్థితి ఉందండి ఈరోజు జిల్లాలో. ఈ పరిస్థితి చూసిన తర్వాత అసలు ఏమనాలనో అర్థం కాని పరిస్థితులు రైతాంగం చూసిన తర్వాత కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి తప్ప వారి పరిస్థితి చూసినాక ఏం చేయాలి సార్, రేపొద్దున నా శవ మీద కనబడుతుందని రైతు బాధపడుతుని అంటుంటే ధైర్యం చెప్పడం తప్ప ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులు ఈరోజు మేము ఉన్నాం. ఇంతకుముందు మీరు రైతుల సమస్యలపై అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడారు. అధికారుల స్పందన ఎలాగుంది అసలు? జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. జిల్లా కలెక్టర్ గారు నవిపేటలో ఉన్నానన్నారు. వారు 5 గంటలకు మాకు టైం ఇవ్వడం జరిగింది. యావత్తు జిల్లా పరిస్థితి వారికి వివరిస్తాము. అలాగే డీసీఓ గారితో మాట్లాడాను. నేను అడుగుతున్నాను డీసీఓ గారిని, ఇది 17, 18 వచ్చిన మాయిశ్చరైజ్ ఉంది, 13వ తారీఖు కొన్నాడు, ఇవాళ 17 రోజులైంది. ఆయన దగ్గర కాంటా చేసి ఉంటే ఇలా పోతే రైస్ మిల్ల దగ్గరికి వెళ్ళండి. ప్రతి రైస్ మిల్ల దగ్గర అసలు దించుకుంటలేరు, వడ్లు దించుకుంటలేరు, వీటికెళ్ళి లేపుతలేరు, సంచులు లేవు, ఈ తాటిపత్రులు లేవు, ఏమీ లేవు ఈ జిల్లాలో. నేను డీసీఓ గారిని అదే అన్నాను. ఏమనంటే సార్ రివ్యూలు ఉన్నాడు సార్. ఏం రివ్యూ చేస్తున్నారబ్బా, ఏం రివ్యూ చేస్తున్నారు ఇవాళ అని అడుగుతున్నాను నేను జిల్లా యంత్రాంగాన్ని. కలెక్టర్ గారు తిరుగుతున్నారు, ఓకే కలెక్టర్ గారు తిరుగుతున్నారు, కానీ ఏం రివ్యూ, ఏ రైతును ఆదుకున్నారు చెప్పండి, ఏ రైతు పంట కొన్నారు చెప్పండి, జిల్లాలో ఎంత పంట వచ్చింది, ఎంత పంట పోయింది, కనీస అవగాహన ఉందా, ఎంత తాటిపత్రి కావాలో. కొద్దిగా తుఫాన్ వస్తుంది, తుఫాన్ వచ్చిన సందర్భంలో తాటిపత్రులు ఉన్నాయా ఈ జిల్లాలో, గోదాములు ఉన్నాయా తీసుకుపోయి పెట్టుకునేందుకు? ఏమీ లేని పరిస్థితుల్లో మీరు రైతులు ఆదుకోవడమని చెప్తే ఎవరు నమ్ముతారు అని అడుగుతున్నాను ఇవాళ. కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా 5 గంటలకు వాళ్ళు ఇచ్చిన సమయాన్ని మేము జిల్లా యొక్క రైతుల పరిస్థితిని వివరించుకుంటాం, పరిస్థితుల కష్టం తెలుసుకుంటాం. కాబట్టి ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఏదైతే ఈ తడిచిన పంట ఉందో దీన్ని బాయిల్డ్ రైస్ మిల్స్కి పంపించండి, రైతును ఆదుకోండి. ఒక్క గింజ కూడా మిగలకుంటే నేను రేపొద్దున వరకు అందరికీ సమయం ఇస్తున్నా. రేపొద్దున ఇవ్వకపోతే అన్ని రోడ్ల మీద నేను చెప్తున్నాను, రోడ్ల మీద కూర్చుంటాం. ఎందుకంటే రైతుకు అంతకన్నా వేరే పరిస్థితి లేదు. ఆత్మహత్య చేసుకుంటాను, రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంతో. ఇంతకుముందు జిల్లాలోని పరిస్థితిపై ఎంపీ అరవింద్ కూడా ఆరాధించినట్టు తెలుస్తోంది. ఆ ఎంపీ గారు ఏమన్నారు అసలు? అరవింద్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడున్నారంటే ఫీల్డ్లో ఉన్నామండి, అన్ని పరిశీలిస్తున్నామని చెప్పాం. చాలా ఘోరంగా పంట దెబ్బతిన్నది. అన్ని మండలాలకు అందరికీ కూడా నాయకులకు చెప్పండి, పంట నష్టపోయింది. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. ఏ రకంగా రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వం ఒక మనోధైర్యం కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పాత్ర ఉండాలని చెప్పారు. ఈరోజు ఉదయం కూడా ఇదే కొనుగోలు కేంద్రానికి మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు రావడం జరిగింది. వారు కూడా పరిశీలించడం జరిగింది. మా ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరం కూడా మేము ఫీల్డ్లో ఉన్నాం. ఇవాళ కోరేదాలో ఒకటే, నష్టపోయిన పంటను రైతుల దగ్గర నుంచి కొనండి. కొంటే ఆ రైతు మిమ్మల్నే దేవుడిగా చూస్తాడు. కాబట్టి అటు అరవింద్ గారు కానీ, మా మహేశ్వర్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ప్రతి దగ్గర ఇవాళ భీమ్గల్ దగ్గర కూడా మా నాయకులు తిరుగుతున్నారు. దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఇందూరు జిల్లాలో మొత్తం దెబ్బతిన్న ప్రాంతం అంతా కూడా మేము తిరుగుతున్నాం, పరిశీలిస్తున్నాం. ఇదంతా కూడా క్రోడీకరించి జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలను బీజేపీ పార్టీ తరఫున పరిశీలిస్తున్నారు. అంటే మీరు ఎంత మేర నష్టం జరిగిందని చెప్పేసి మీరు ప్రాథమికంగా మీరు అంచనా వేశారు? అంటే 1000 ఎకరాల పంట ఉంది ఈరోజు.
ఇవాళ ఒక్కొక్క రైతు తీసుకొచ్చుకుంటే 20 ట్రాక్టర్లు 30 ట్రాక్టర్లు పండిన రైసు 10 ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లు నీళ్ళలో కొట్టుకుపోయింది. ఈరోజు బర్దీపూర్ గంగారెడ్డి ఉంది, ఆయన మొత్తం 20 ట్రాక్టర్లు నీళ్ళల్లో ఉంది. ఇగో ఈ రైతు ఉన్నాడు పాపం, ఇతంది చూసుకుంటే 70 బస్తాలే వడ్లైనాయి, 70 బస్తాలకు 70 బస్తాలు నీళ్ళల్లో ఉంది. అంటే ఈరోజు మీరు ఇక్కడ చూసుకుంటే ఇదే కొనుగోలు కేంద్రాలు చూసుకుంటే కొన్ని వేల బస్తాల యొక్క వడ్లు ఈరోజు నీళ్ళల్లో ఉన్నాయి. అలాగే మొత్తం మండలాలు చూసుకుంటే ఈ 6 మండలాల్లో కంప్లీట్గా డ్యామేజ్ అయింది. బాగా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఈ 6 మండలాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ప్రభుత్వాన్ని కోరేది, వేలాది ఎకరాలుగా నష్టపోయింది. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ లేడు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎక్కడ ఉంటుందో తెలియదామే. అక్క సీతక్క కష్టాలకే వచ్చిన దాని అని అందరూ అంటారు, అచ్చికి రైతు కష్టం చూసుకో అక్క. కోరేది ఒకటే, నిన్నేదో విమర్శించాలని రాజకీయం చేయాలని కాదు. సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ జిల్లాలో ఎంత పంట పండుతుంది? ఒక దిక్కు తుఫాన్ వచ్చిందని చెప్తే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అందరూ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని తిరుగుతుంటే ఆ తుఫాన్ ప్రభావితం తెలంగాణ మీద పడుతుందని చెప్తే రేవంత్ రెడ్డి ప్రచారం కోతాడు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్రచారం కోతాడు, మిగతా ఎమ్మెల్యేలంతా ప్రచారంలో ఉంటారు. మీకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీద ఉన్న ప్రేమ రైతు మీద లేదా అని అడుగుతున్నాను నేను. మాకు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మా క్యాండిడేట్ నిలబడ్డాడు, కానీ మేము చెప్పాము మా ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది, మేము రాలేము, అర్థం చేసుకోండి. నిన్న పోయిన మా ఎమ్మెల్యే ఎవరైనా ధనపాల్ సూర్యనారాయణ గారు ఉంటే వెంటనే వాపసు వచ్చాడు ఆయన, రైతుల పరిస్థితి తీసుకొని. ఎవరైనా సరే మేము డిమాండ్ చేసేదల్లా రాజకీయం కోసం కాదు, రైతును కాపాడేందుకు. ఇవి వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లకు తరలించి రేపటి వరకు సమయం ఇస్తున్నాం యంత్రాంగానికి. ఇవ్వకపోతే మాత్రం రైతులు, ప్రజలు రోడ్ల మీదకి వస్తే దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీది, జిల్లా యంత్రాంగం. కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో వరి పంట వేశారు, ఎంత నష్టం జరిగింది? ధర్మారంలో 12 ఎకరాలు వేసిన. 12 ఎకరాలు వేస్తే 8 ట్రాక్టర్ల వడ్లు నీళ్ళలోనే ఉన్నాయి. నిన్న రాత్రి మాకు 11 గంటల నుంచి పొద్దున 6 గంటల దాకా విపరీతమైన హెవీ రెయిన్ పడ్డది. నిన్న నైట్ చాలా ఎఫెక్ట్ అయింది మాకు. ఒకటి, ఈ వడ్లు కలర్ చేంజ్ అయినా, మొలకలు వచ్చినా, ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ కొనాలి. ఇది గవర్నమెంట్ పూర్తిగా రైతులను ఆదుకునే బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చింది, సన్నాలు లేపించింది రేవంత్ రెడ్డి. మేము ఎప్పుడైనా అజర్దశ ఇస్తాం, ఎర్లీ వెరైటీ, అది మాకు జల్ది అయిపోతుంది పంట. లేని ఆశ పెట్టిండు, 500 బోనస్ ఇస్తా అని చెప్పి లేని ఆశ పెట్టిండు. ఆయన చెప్పినందుకే ఇచ్చినాం మేము, ఇంకోటి ఏం లేదు. అది ఎట్లానా మొలకలున్నా, నల్లగున్నా, ఎట్లున్నా ఖచ్చితంగా గవర్నమెంటే కొనాలి. ఒకవేళ కొనకుంటే ధర్మారంలో నా వడ్లు మొత్తం తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద పోతాం. ఏదున్నా బాధ్యత మొత్తం కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అంటుంది కదా రైతుల్ని. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, రైతులతో ఎవరితో మాటలు పడకుండా మీరు రైతుల మనసును గెలవండి. మాకు ఎవరు రైతులంగి తక్లీఫ్ చేసిర్రా ఇక మీకు ఉంటాయి. స్థానిక ఎలక్షన్లో మీకు ఒక్కడు కూడా ఓటేయం మేము. ఇప్పుడు ధాన్యం ఆరబెట్టడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అంటే మీరు ఎంత మాయిచర్తో కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు? ఈ టైంలో మ్యాచర్ బీచర్ ఏం చూడొద్దు. గతంలో ఎట్లా ప్రైవేట్ రైస్ మిల్లులు ఎట్లా కొన్నారు? బాయిల్డ్ రైస్ మిల్లకి బరాబర్ బాయిల్డ్ రైస్ మిల్లు కొనాలి, తెరవాలే కొనిపించాలి వాళ్ళతోని. ఇప్పుడు మ్యాచర్ 19 వచ్చిన మ్యాచర్నే పెట్టలే. ఇక్కడ వాళ్ళు టైంకి పెట్టాక నీళ్ళు ఇట్లా మునిగినాయి. చూడండి, మీరు కళ్ళారా చూడండి. అదే టైంకి 19 వచ్చిన మ్యాచర్ అటో ఇటో చూసుకోకుండా డైరెక్ట్ పంపిస్తే ఈ నీళ్ళ పరిస్థితి ఉండదు కదా. తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలి, లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భూపతి రెడ్డి గారు, దయచేసి మీకు చెప్తున్నాము, మీరు రైతు పక్షపాతిగా మీరు చెప్పుకుంటారు కదా, రైతులను కాపాడండి. సార్ మీరు చెప్పండి, ఆ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మీరు ఫైనల్గా? ఇప్పుడు ఈ పరిస్థితులలో రైతుల ధాన్యం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ధాన్య రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసులను ఇట్లనే కొనుక్కొని పోయి బాయిల్ రైస్కి తీసుకుపోతారా, దేని తీసుకుపోవాలా, ఎటువంటి షరతులు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే రైతాంగం డిమాండ్ చేస్తుంది. అటు బీజేపీ నేతలు కూడా ఆ ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఆ ధర్మారం కొనుగోలు కేంద్రం వద్ద ఇక్కడ ఆ కొనుగోలు కేంద్రం అంతా కూడా ఒక చెరువును తలపిస్తుంది. ఇక్కడ రైతులంతా కూడా ఆ నీటిలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎత్తిపోస్తున్న పరిస్థితిని మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. వీరంతా కూడా ఒక్కొక్కరు ఒక్క విధంగా తమ బాధను వెళ్ళబోసుకుంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన పంటంట నీటి పాలైందని చెప్పేసి ఆ కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మనం స్పష్టంగా ఆ విజువల్స్లో ఇక్కడే చూస్తూ ఉన్నాం. మొత్తం నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షానికి ఈ కొనుగోలు కేంద్రం అంతా కూడా చెరువును తలపించింది. తలపించిన తరుణంలో రైతులు కొంత వాటర్ని అంతా కూడా బయటికి తీసేసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వడ్ల కుప్పలను ఇప్పుడు బయటికి ఎత్తిపోసి అక్కడ ఆరబెట్టుకుంటున్నారు. అయితే ఈ ధాన్యం ఆడడానికి కూడా 2-3 గంటలు కాకుండా ఒక 4-5 రోజుల సమయం బట్టే
అవకాశం ఉందని అయితే రైతులు చెప్తున్నారు. అంతలోపే ప్రభుత్వం కూడా ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే ఆ రైతాంగం డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని ధాన్యం తడిసిన దానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.